वज़ीर IT व बाल्दी नाज़्म नाज़ के तारक रामाराव ने वज़ीर आला KCR के दौरे के मौके पर सिरसिल्ला जिले कलेक्ट्रेट कॉम्प्लेक्स से इफ्तिताई तकरीब से खिताब किया। गौरवनीयुलु पेद्दलु తెలంగాణ ఏర్పాటు జరిగిందంటే దానికి మూలం కర్త కర్మ క్రియ. ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకొని పోతూ భారతదేశానికే మార్గదర్శిగా నిలుస్తుందంటే దానికి పూర్తి స్థాయిలో అడుగడుగున అనుక్షణం తప్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాత్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గత వారం 10 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన పురస్కరించుకొని చాలా విశేషంగా కృషి చేసి ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం మండేపల్లిలో 1320 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, ఆ తర్వాత నర్సింగ్ కాలేజ్, ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డు, తర్వాత కలెక్టరేట్, ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా 3-4 విషయాలు మాత్రమే నేను నివేదిస్తాను. వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా సుపరిచితం. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. వారు ఈ ప్రాంతం వారి పుట్టుక నుంచి కూడా, వారు చిన్ననాటి నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా వారికి పూర్తి స్థాయిలో అవగతం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి మరింత దగ్గరగా అధికారులు ఉండాలి, మరింత దగ్గరగా పరిపాలన జరగాలి, ప్రజలు కోరుకున్న దిశగా, ప్రజల ఆకాంక్షలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా పరిపాలనా సౌలభ్యం ఉండాలన్న ఉద్దేశంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు నడుం బిగించినారు. ఆనాడు సిరిసిల్ల ప్రాంతం నుంచి కూడా మీరందరూ కోరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో అంగీకరించి జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు జిల్లాలో ఇన్ని హంగులతో ఇంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి వారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, ఎన్నో దశాబ్దాలుగా గిరిజనుల కళ మన ప్రాంతంలో వీర్నపల్లి మండలం కానీ ఈ ప్రాంతంలో ఉండే మన గిరిజన సోదరులు తాండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళను కూడా నెరవేర్చింది గౌరవ ముఖ్యమంత్రి గారనే మాటను ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తూ, మీ అందరికి కూడా గుర్తు చేస్తూ వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇది ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం. కార్మికులు రకరకాల రూపాల్లో ఉన్నారు ఇక్కడ. వారు మరమగ్గాల కార్మికులే కావచ్చు, బీడీ కార్మికులే కావచ్చు, ఇంకా ఇతర కార్మికులే కావచ్చు. చాలామంది కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు. ధార్మిక క్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుపడ్డ రాజరాజేశ్వర స్వామి గుడి ఇక్కడనే ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రాజరాజేశ్వర స్వామి గుడి మీద ఉండే భక్తి ప్రపత్తులతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కూడా జిల్లాకు కేవలం సిరిసిల్ల జిల్లాను పెట్టకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాను పెట్టి ఆ స్వామివారిని గౌరవించుకున్నారు. అదేవిధంగా మిడ్ మానేర్ మన రిజర్వాయర్ కూడా రాజరాజేశ్వర స్వామి సాగర్ అనే పేరు పెట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన భక్తి ప్రపత్తులను ఆ రకంగా కూడా చాటుకున్నారు. కాబట్టి వారికి ధార్మిక క్షేత్రం గురించి సంపూర్ణమైన అవగాహన కూడా ఉన్నది. ఇక కర్షక ప్రాంతం, ఒకప్పుడు మెట్ట ప్రాంతం. మరి ఇలాంటి ఈ జిల్లాలో గడిచిన 7 ఏళ్లలోనే మనం అద్భుతాలు చూసినాం. ఈ 7 ఏళ్లలోనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగినాయి. మొత్తం తెలంగాణకే ఒక వాటర్ జంక్షన్గా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మారింది. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో మానేరు మత్తడి దుంకిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని గౌరవ ముఖ్యమంత్రి గారి అద్భుతమైన కార్యదక్షత వల్ల, సంకల్పం వల్ల మన కళ్ళ ముందే ఆ అద్భుతం కూడా సాక్షాత్కారం జరిగింది. మిడ్ మానేరు పూర్తయింది. అన్నపూర్ణ రిజర్వాయర్ పాపికొండల మధ్యన అద్భుతంగా గోదావరి నది ఉంటుందని విన్నాం. కానీ ఆ గోదావరిని ఇక్కడికి ఎత్తి తీసుకొచ్చి అన్నపూర్ణ రిజర్వాయర్ని కూడా మన కళ్ళ ముందే ఆవిష్కరించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేవలం రిజర్వాయర్లు కట్టడం మాత్రమే కాదు, అప్పర్ మానేరు కానీ, మిడ్ మానేరు కానీ, అన్నపూర్ణ కానీ, కొత్తగా కడుతున్న మలక్పేట రిజర్వాయర్ కానీ, ఇవి అద్భుతంగా నిర్మాణం చేసుకుంటూనే ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ కాకతీయ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇక్కడ పూర్తి కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఈ మాట, అయినా కూడా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లకు పైగా భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. 6 మీటర్లు అంటే దేశంలో ఎక్కడా జరగలేదు. కాబట్టి ఐఏఎస్ అధికారులు, యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసౌరీలో కూడా ఈ జిల్లాలో జరిగిన నీటి సంరక్షణను,
భూగర్భ జలాలు పెరిగిన విధానాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చి యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు కూడా చెప్తున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పర్ మానేరు డ్యామ్ 70 ఏళ్ల కింద కట్టడం జరిగింది. 75 ఏళ్ల కిందట, 45-50 ఏళ్ల కిందట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఉపన్యాసాల్లో, అప్పర్ మానేరు డ్యామ్ కట్టినప్పుడు మా నాయనమ్మ ఊరు మునిగింది, మిడ్ మానేరు డ్యామ్ కట్టినప్పుడు మా అమ్మమ్మ ఊరు మునిగింది. వాస్తవం అది. 75 ఏళ్ళు అయింది కట్టి అప్పర్ మానేరు డ్యామ్. కానీ ఈ 75 ఏళ్లలో ఎన్నడూ కూడా జూన్ మాసంలో నీళ్ళు ఇచ్చిన ఘనత ఎన్నడూ కూడా లేదు. మొట్టమొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పి వానాకాలం పంటకి జూన్ నెలలోనే నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కేవలం ఒక 3 విషయాలు మాత్రమే విజ్ఞప్తి చేసి ముగిస్తాను. ఇంతకుముందే తమరికి నివేదించినట్టు సార్, ఒక 24 చెక్ డ్యామ్లు ఏదైతే మీరు ఎప్పుడు చెప్తా ఉంటారో, మాకు మానేరు ఒక సజీవ జలదృశ్యం కావాలి, పైన అప్పర్ మానేరు నుంచి కింద మిడ్ మానేరు దాకా అని ఎప్పుడైతే చెప్తా ఉంటారో, అందులో భాగంగా తమరు మాకు ఒక 11 చెక్ డ్యామ్లు మానేరు మీద మంజూరు చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూలనబడ్డ మూలవాగు ప్రాజెక్టు మీద కూడా తమరు దయదలిచి 13 చెక్ డ్యామ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ 24 చెక్ డ్యామ్లలో ఇప్పటికే 8 పూర్తయినాయి. కానీ ఈ మధ్యనే మీరు చెప్పిన తర్వాత అధికారులతో మళ్ళొకసారి పునఃసమీక్ష చేస్తే మరొక 12 అక్కడ ప్రతిపాదించవచ్చని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్, వారు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి మరొక 12 చెక్ డ్యామ్లు కూడా మంజూరు చేసినట్టయితే ఈ ప్రాంత రైతుల పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఒక విషయాన్ని నేను తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. దాంతోపాటు అప్పర్ మానేరు డ్యామ్ కట్టి 75 ఏళ్ల పైచిలకు సమయం గడిచిపోయింది. అప్పర్ మానేరు డ్యామ్ ఈరోజు 75 ఏళ్ల తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా మరమ్మతులకు నోచుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని దరఖాస్తులు పెట్టినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, పెద్ద ఎత్తున ఈరోజు కుడెల్లి వాగు ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒకవైపు నీళ్ళు వస్తూ ఉన్నాయి, మరొక వైపు మిడ్ మానేరు నుంచి, మలక్పేట నుంచి మనం పెట్టుకున్న ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో నీళ్లు రాబోతూ ఉన్నాయి. కాబట్టి అప్పర్ మానేరును బందోబస్తుగా ఆధునికీకరణ చేయవలసిన బాధ్యత, పాడుబడ్డ కాలువలు కానీ వాటికి లైనింగ్ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని మీరు గతంలోనే చెప్పినారు. దానికోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిధులు మంజూరు చేయవలసిందిగా ఈ ప్రాంత రైతాంగం తరపున వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇక మా నేతన్నల కోసం, కార్మికుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పని ఎంత చెప్పుకున్నా తక్కువనే. బతుకునిచ్చే బతుకమ్మ చీరనిచ్చినా, నేత కార్మికుల వేతనాలు డబుల్ కావడంలో వారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆర్డర్లు ఇచ్చి బతుకమ్మ చీర ఆర్డర్లు కానీ, యూనిఫామ్ ఆర్డర్లు కానీ ఇచ్చి ఈరోజు ఈ పరిశ్రమ బతికేదానికి, వస్త్ర వ్యాపార పరిశ్రమ విశేషంగా వారు తీసుకున్న చొరవనే దానికి కారణం. ఆ విషయంలో నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అపారెల్ పార్కు కూడా ఇచ్చినారు, అది కూడా నిర్మాణంలో ఉంది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ధార్మిక క్షేత్రంగా వేములవాడ ఏదైతే దక్షిణ కాశీ టెంపుల్ ఉన్నదో, దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే మీరు మాకు 35 ఎకరాల స్థలం, ఎన్నడూ లేని విధంగా గుడి చెరువును కూడా మాకు అప్పచెప్పి ఆ 35 ఎకరాల స్థలం ప్రత్యేకంగా మీరు సేకరించి టెంపుల్ డెవలప్మెంట్ కూడా మీరే చొరవ చూపి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. దాని మీద మరికొంత ప్రత్యేకమైన దృష్టి మీరు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మా వేములవాడ ప్రజాప్రతినిధుల తరపున విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి చివరిగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మిడ్ మానేరు ప్రాంతం ఈరోజు ఆ షాబాజ్పల్లె బ్రిడ్జ్ ఒకప్పుడు తమరే స్వయంగా మీరు ఎన్నోసార్లు చెప్పినారు, అక్కడ వాగు పొంగితే మోకాలు లోతుకి నీళ్ళు వస్తే ప్యాంటు పైకి మడుచుకొని నడిచిపోయిన సందర్భాలు ఎన్నో గుర్తున్నాయని మీరే చెప్పినారు. మరి ఈరోజు అక్కడ అద్భుతంగా ఒక 6 లేన్ల రహదారిని, 6 లేన్ల బ్రిడ్జిని మంజూరు చేసి దాని మీద నుంచి పోతుంటే ఒక మహాసముద్రాన్ని చూసినట్టుగా మిడ్ మానేరు చూస్తే మా జిల్లా వాసులందరూ పరవశించిపోతూ ఉన్నారు. కానీ ఆ మిడ్ మానేరు ప్రాంతంలో కానీ, ముఖ్యంగా అనంతగిరి రిజర్వాయర్ ప్రాంతంలో కానీ, ఎక్కడైతే గుట్టల మధ్యన అద్భుతంగా ప్రకృతి అందాల మధ్యన కొలువై ఉన్న అనంతగిరి రిజర్వాయర్ కానీ, అదేవిధంగా గతంలో కట్టిన అప్పర్ మానేరు డ్యామ్ కానీ, ఈ 3 చోట్ల కూడా 2 గంటల దూరమే హైదరాబాద్ కాబట్టి అద్భుతమైన టూరిజం పొటెన్షియల్ ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, దీన్ని ఒక టూరిజం సర్క్యూట్గా, టూరిజం కేంద్రంగా దీన్ని ప్రకటించి ప్రత్యేకంగా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా జిల్లా ప్రజల పక్షాన నేను మిడ్ మానేర్, అప్పర్ మానేర్ డ్యామ్, అనంతగిరి రిజర్వాయర్ ఈ 3 చోట్ల కూడా ప్రత్యేకంగా పర్యాటక ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చివరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేసి ముగిస్తాను. ముఖ్యమంత్రి గారు ఒకవైపు కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ఇన్ని రకాల అద్భుతమైన కార్యక్రమాలు ఈ 7 ఏళ్లలోనే చేయడం జరిగింది. విద్యాపరంగా మాత్రం ఇప్పటికే మీరు ఇచ్చినారు, చాలా కాలేజీలు ఇచ్చినారు. నర్సింగ్ కాలేజ్ ఇచ్చినారు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినారు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చినారు, ఇన్ని కాలేజీలు ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారిని నేను జిల్లా ప్రజల తరపున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జేఎన్టీయు ఆధ్వర్యంలో,
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా వారిని కోరుతూ, ఇంతకంటే ఎక్కువ నేను సమయం తీసుకోకుండా, వారు ఇంకా భోజనం కూడా చేయలేదు సార్, కాబట్టి ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళొకసారి వారికి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల పక్షాన పాదాభివందనం చేస్తూ ఇప్పుడు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారిని మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.